హలో అండి. వెల్కమ్ టు స్వరమాధురి. ఈరోజు వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ టెంపుల్స్ ఇన్ ఇండియా విచ్ ఇస్ శని సింగనాపూర్ గురించి తెలుసుకుందాం. ఇది మహారాష్ట్రలో ఉంది. దీనికి సంబంధించి ఎంతో చరిత్ర ఉంది. ఎంతో పురాతన కాలం నుంచి ఇక్కడ ఎన్నో విశేషాలు కూడా ఉన్నాయి. సో, దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఎండ్ టు ఎండ్ చెప్పేస్తాను. ప్లీజ్ ఫాలో అవ్వండి. స్వరమాధురి ఛానల్ యూట్యూబ్ ఛానల్ ఫర్ టూర్ అండ్ ట్రావెల్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. అండ్ మాధురి స్వరైట్ కూడా రీల్ ఇన్ఫర్మేషన్ గురించి ఇదే ట్రావెల్ కంటెంట్లో అప్లోడ్ అవుతూ ఉంటుంది. మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఫాలో అవ్వచ్చు. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో అండ్ స్టార్ట్. శని సింగనాపూర్ ఆలయం గురించి, దానికి సంబంధించిన చరిత్ర గురించి, అక్కడ ఆయన ఎలా వెలిసారు శనిదేవుడు అని అంత కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మనం తెలుసుకుందాము. సో, శని సింగనాపూర్ అనేది మహారాష్ట్రలో ఉంది. సో, ఇక్కడ మరాఠీ ఆర్ హిందీ మీరు మాట్లాడితే మీరు ఈజీగా కమ్యూట్ చేసుకోవచ్చు మరాఠీ ఆర్ హిందీ వస్తే. సో, ఇప్పుడు మనకి ట్రాన్స్లేషన్ కూడా ఉంది కాబట్టి గూగుల్ ట్రాన్స్లేట్ యూస్ చేసి కూడా మీరు యూ క్యాన్ ట్రై టు కమ్యూట్ విత్ అదర్స్. కమ్యూనికేట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అండ్ ఇది ఇక్కడ దీన్ని నివేషా తాలూకా అనేది అహ్మదాబాద్ డిస్ట్రిక్ట్‌లో ఇది ఉండడం జరిగింది. ఈ విలేజ్‌ని కంప్లీట్‌గా శని దేవుడికి ప్రత్యేకమైన ప్రత్యేకమైన శని దేవుడికి సంబంధించిన విలేజ్ అనమాట. ఈ విలేజ్‌కి సంబంధించి కూడా ఎన్నో డిఫరెంట్ డిఫరెంట్ విశేషాలున్నాయి. అవి కూడా మనం తెలుసుకుందాము. సో, ఇది శని దేవునికి సంబంధించింది. స్వయంగా శనిదేవుడు వెలిసారు అని చెప్తూ ఉంటారనమాట శని సింగనాపూర్‌లో. ఇది 35 కిలోమీటర్స్ ఫ్రమ్ అహ్మదాబాద్ సిటీ. సో, అహ్మద్‌నగర్ సిటీ. సో, అహ్మద్‌నగర్ దగ్గరికి చాలా దగ్గర అనమాట ఇది. 35 కిలోమీటర్స్ మాత్రమే ఉంది అహ్మద్‌నగర్ నుంచి. సో, దీన్ని చేరుకోవాలనుకుంటే మీరు ఔరంగాబాద్ అయితే 90 కిలోమీటర్స్ పడుతుంది. నాసిక్ నుంచి 145 కిలోమీటర్స్, పూణే నుంచి 162 కిలోమీటర్స్. సో, మీరు ట్రైన్ ద్వారా అయినా చేరుకోవచ్చు. డిఫరెంట్ డిఫరెంట్ ట్రైన్స్ ఫ్రమ్ ముంబై, పూణే, ఢిల్లీ, గోవా, అహ్మదాబాద్, బెంగుళూరు, షిరిడి అండ్ చెన్నై మీకు ఉంటాయి. సో, మీరు వాటిల నుంచి ఏదో ఒక దాని నుంచి మీరు కనెక్టింగ్ ట్రైన్స్ మీరు ఇక్కడికి తీసుకోవచ్చు. ఇక్కడికి నియరెస్ట్ రైల్వే స్టేషన్ రాహూరి 32 కిలోమీటర్స్ పడుతుంది. అహ్మదానగర్ అయితే 35 కిలోమీటర్స్. శ్రీరంపూర్ ఏమో 54 కిలోమీటర్స్ అనమాట. అలాగే షిరిడి రైల్వే స్టేషన్ 75 కిలోమీటర్స్. సో, ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క డిస్టెన్స్‌లో ఉందనమాట. మీరు వెళ్ళాలనుకుంటే వీటిలో చూసుకొని మీరు వెళ్ళొచ్చు. సో, ఇప్పుడు మనకు దీనికి సంబంధించిన చరిత్ర తెలుసుకుందాం. శనిదేవుడు అక్కడ ఎలాగ వెలిసారు అని. సో, ఒకరోజు గొర్రెల కాపరి అక్కడ తవ్వుతూ ఉంటే ఒక రాతిని కొట్టడం జరిగింది. ఆ కొట్టినప్పుడు అక్కడి నుంచి రక్తం ప్రవహించడం చూసారు. చూసేసరికి ఆయన నివ్వెరపోయి ఆయనతో పాటు ఎంతోమంది విలేజ్‌లో ఉన్న వాళ్ళందరూ కూడా చూసి షాక్ అయ్యారు. ఇక్కడి నుంచి రక్తం ఎలా వస్తుంది అని చాలా ఆలోచించడం మొదలుపెట్టారు. ఆ రోజు రాత్రి గొర్రెల కాపరికాలలో నేను శనిదేవుడిని నేనే వచ్చాను. అక్కడ వెలవాలనుకుంటున్నాను. సో, మీరు నేను శనిదేవుడిని కాబట్టి మీరు అక్కడ ఆలయంలాగా కట్టించండి, నిర్మించండి అన్నట్టు చెప్పడం జరిగింది. అప్పుడు గొర్రెల కాపరి ఆలయం నిర్మాణం చేయాలంటే ఆ పైన గోపురం అది కట్టి ఆ విధంగా కన్‌స్ట్రక్షన్ చేయాలి అని చెప్పి అడగడం జరిగింది. అప్పుడు శనిదేవుడు అన్నారు, "నాకు పైన అంతా కూడా ఆకాశం ఓపెన్‌లాగా ఉండాలి. నాకు ఎటువంటి గోపురం లాంటిది ఎటువంటిది వద్దు. నేనైతే నార్మల్‌గా ఎలా ఉన్నానో అలాగే ఉండాలనుకుంటున్నాను. గోపురం లాంటివేమీ కట్టొద్దు" అని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే ఆ ఊరికి దొంగల దగ్గర నుంచి ఎటువంటి దోపిడీలు జరగకుండా కూడా నేను కాపాడతానని చెప్పి చెప్పడం జరిగింది శనిదేవుడు. ఇక్కడ గనక మనం చూసుకున్నట్లయితే మోస్ట్ మ్యాజికల్ థింగ్ గనక మనం చూసుకున్నట్లయితే ఈ విలేజ్ అంతా కూడా వాళ్ళెవ్వరూ కూడా తాళాలు వేసుకోరనమాట. కంప్లీట్ విలేజ్ అంతా కూడా తాళాలు ఓపెన్‌లోనే ఉంటుంది. ఏ గడప చూసినా, ఏ గుళ్ళు చూసినా, ఎక్కడ చూసినా, గోపురాలు చూసినా అన్నీ కూడా వితౌట్ లాక్స్ ఉంటాయి కంప్లీట్ నైట్. మనం జస్ట్ బయటికెళ్ళి రావాలంటేనే లాక్ ద డోర్స్. బట్ అక్కడ మాత్రం డెఫినిట్‌గా అన్నీ ఓపెన్ చేసి వదిలేస్తారు. ఈవెన్ నైట్స్ ఆ విలేజ్ అంతా కూడా. అండ్ ఒకప్పుడు అక్కడ దోపిడీ గాని, దొంగతనం గాని చేయాలని ప్రయత్నించిన వాళ్ళు పొలిమేరల దగ్గరికెళ్ళినప్పుడు రక్తం కక్కుకొని చనిపోయారని చెప్పి, అలాగే వాళ్ళకి అనారోగ్య సమస్యలతో బాధపడి సరిగ్గా పరిస్థితులు బాగోలేనట్టు ఆ విధంగా కూడా మనకి చరిత్రలో జరిగిన ఎగ్జాంపుల్స్ అనేవి కూడా ఉన్నాయి. అక్కడ అంత విశిష్టత ఉంది. ఇప్పటికీ కూడా అక్కడ గొల్లాలు లేకుండా అలా చేసుకుంటున్నారు, అలా చూస్తున్నారంటే దట్ ఈస్ అ వెరీ మ్యాజికల్ థింగ్ అని మాత్రం మనం చెప్పుకోవచ్చు. సో, ఆ విధంగా చెప్పడంతో అక్కడ ఓపెన్‌గానే ఉంచి ఆయన అలాగే నిర్మాణం చేయడం జరిగిందనమాట. ఇక్కడికి సంబంధించి శనిదేవుడు ఎలా వెలిసారు అంటే ఈ విధంగా మీరు ఒకవేళ అక్కడికి వెళ్తే అక్కడ ఓపెన్‌గానే ఉంటుంది శనిదేవుడు. ఒక స్టాట్యూలా ఉంటుంది. ఒక స్టోన్ లాగా ఉంటుంది. సో, అదే శనిదేవుని విగ్రహం అనమాట. అక్కడ చాలామంది నువ్వుల నూనెని తీసుకెళ్తారు. అక్కడే ఒక వెల్ ఉంటుంది. అక్కడి నుంచి వాటర్‌ని వాడుకుంటూ ఉంటారు. నువ్వుల నూనెని తీసుకెళ్ళి ఆయనకి సమర్పిస్తూ ఉంటారు శని దోషాలు పోవడానికి. సో, ఇక్కడికి సంబంధించి మనం దర్శన్ టైమింగ్స్ అండ్ ఎవ్రీథింగ్ తెలుసుకున్నట్లయితే దర్శన్ టైమింగ్స్ 24 అవర్స్ ఓపెన్ ఉంటుంది. కంప్లీట్‌గా ఓపెన్‌గానే ఉంటుంది. ఆలయాన్ని ఓపెన్‌గానే ఉంచుతారు. దర్శనం అంటే మీరు డే టైమింగ్స్‌లో మీరు వెళ్లి దర్శనం చేసుకొని రావచ్చు. పూజలు గనక మనం ఇక్కడ చూసుకున్నట్లయితే శనిదేవుడి పూజ చేస్తారు. శని పూజ మీరు చేయించుకోవచ్చు. అలాగే అభిషేకం కూడా చేస్తారు.
ఎవ్రీడే డైలీ బేసిస్లో చేస్తారు. అలాగే నువ్వులతో నువ్వుల నూనె కూడా సమర్పిస్తూ ఉంటారనమాట. ఇక్కడ గనక మనము అమావాస్య లాంటి స్పెషల్ ఒకేషన్స్ రోజు మనం చూసుకున్నట్లయితే, లేదా శని త్రయోదశి ఇలాంటి శని జయంతి ఇలాంటి డిఫరెంట్ ఒకేషన్స్ ఉన్నప్పుడైతే చాలామంది విజిటర్స్ వస్తారు. నియర్లీ 30,000-45,000 మెంబర్స్ వరకు రావచ్చు ఒక్క రోజులో. సో మీరు రష్ బట్టి ఏ డే వెళ్తున్నారన్న దాన్ని బట్టి మీరు వెళ్ళి జాగ్రత్తగా విజిటర్స్ రావచ్చు. ఇంక ఇక్కడికి సంబంధించి ఇక్కడ ఒక హోలీ వెల్ ఉంది కదా! ఆ హోలీ వెల్ నుంచి వాటర్ కలెక్ట్ చేసుకుంటారు అభిషేకానికి. వాటినే వాడతారు. అలాగే నువ్వుల నూనె అనేది తీసుకెళ్ళి భక్తులు వెళ్ళి సమర్పిస్తారు స్వామివారికి. పైన ఆ నువ్వుల నూనెని సమర్పిస్తే వాళ్ళకి ఎటువంటి శని గ్రహ దోషాలు ఉండవని కూడా ఇక్కడ అందరూ కూడా బిలీవ్ చేస్తారు. సో మీరు వెళ్లారంటే తప్పకుండా నువ్వుల నూనె తీసుకువెళ్ళి మీరు సమర్పించుకోవచ్చు స్వామివారికి. ఇంకా ఇక్కడికి సంబంధించి ఫేమస్ ఫెస్టివల్స్ మనం చూసుకున్నట్లయితే శనీశ్వర జయంతి బాగా అంగరంగ వైభవంగా సెలబ్రేట్ చేస్తారు. అలాగే శని ఆషాఢి, ఏకాదశి, షష్ఠి ఇలాంటి అప్పుడు కూడా మీకు టెంపుల్ కొంచెం నార్మల్ కన్నా ఎక్కువ రష్ ఉండొచ్చు. సో మీరు చూసుకుని దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకుని వెళ్ళొచ్చు ఏ డే వెళ్తున్నారని. నియర్ బై చాలా ఫేమస్ టెంపుల్స్ ఉన్నాయి. మీరు ఇక్కడికి వెళ్ళారంటే ఒక 1 వీక్ ట్రిప్ పెట్టుకున్నట్లయితే శనిశింగణాపూర్‌తో పాటు షిరిడి వెళ్ళొచ్చు. అజంతా అండ్ ఎల్లోరా కేవ్స్ చూడొచ్చు. అండ్ నాసిక్ కూడా చూడొచ్చు. అండ్ నాసిక్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఆల్రెడీ మా ఛానల్‌లో ఉంది. మీరు కావాలంటే చూడొచ్చు. అండ్ అజంతా, ఎల్లోరా గురించి కూడా మీరు డీటెయిల్స్ మా స్వరమాధురి ఛానల్‌లో మీరు చెక్ చేయొచ్చు. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు దొరుకుతుంది. మీరు అక్కడ ప్లేసెస్ టు విజిట్ నియర్ బై అని చెప్పి ఒక 5 డేస్, 4 డేస్ ప్లాన్ చేసుకున్నట్లయితే ఇవన్నీ కూడా చూడొచ్చు. మహారాష్ట్రలో ఇవే కాకుండా 5 జ్యోతిర్లింగాలు కూడా ఉన్నాయి. సో మీరు వాటి గురించి కూడా ఇన్ఫర్మేషన్ కావాలంటే మా ఛానల్‌లో చెక్‌ఔట్ చేయొచ్చు. సో మహారాష్ట్రలో ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి కాబట్టి మీరు ఒక 1-2 వీక్స్ అంటే కెపాసిటీ అండ్ టైర్డ్ అవ్వకుండా మీకు ఓపిక్గా చూసుకుని మీరు ఒక 1-2 ట్రిప్స్, 3 ట్రిప్స్ కూడా తిరగొచ్చనమాట. అన్ని ఫేమస్ ప్లేసెస్ ఉన్నాయి మహారాష్ట్రలో. మీరు దాన్ని బట్టి ప్లాన్ చేసుకోండి. ఇది దర్శనం నార్మల్‌గా తక్కువ మంది ఉన్నట్లయితే 15-20 మినిట్స్‌లో అయిపోతుంది. బట్ స్పెషల్ డేస్‌లో వెళ్తే ఎన్నో వేల మంది వస్తారు కాబట్టి ఇంకా ఎక్కువ దర్శన టైం తీసుకోవచ్చు. సో చూసారు కదండీ కంప్లీట్ డీటెయిల్స్ అబౌట్ మోస్ట్ ఫేమస్ టెంపుల్ శని శింగణాపూర్. అక్కడికి సంబంధించిన చరిత్ర ఏంటి, అక్కడ ఎంత విశిష్టత ఏంటి అని మనం తెలుసుకున్నాం కదా! మీరు ఛాన్స్ దొరికితే తప్పకుండా వెళ్ళి దర్శించుకుని రండి. అండ్ హిస్టరీతో పాటు అన్ని డీటెయిల్స్ అలాంగ్ విత్ టెంపుల్స్ అండ్ టూర్స్ అండ్ సిటీస్ అండ్ డెస్టినేషన్స్ గురించి చెప్తాను. మీరు ఏ విషయం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, ఎనీ సజెషన్స్ ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు డ్రాప్ అ కమెంట్ ఇన్ రీల్స్ అండ్ ఆల్సో మై యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ ఫాలో అవ్వండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.